పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయం ఏం తెలుసండి. అసలు ఆయన ఈ కూటమి ప్రభుత్వంలోకి రాకముందు మాట్లాడండి మహిళలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడాడు. ఈ రోజున 3 సంవత్సరాల పాప మీద మరి అత్యాచారం జరుగుతుంది. ఎంతమంది మహిళల మీద అత్యాచారం జరుగుతుంది. కానీ ఆయన ఏమీ పట్టించుకోకుండా చంద్రబాబు గారు ఇచ్చిందే దాచుకుంటానికి చూస్తున్నాడు. కానీ మన రాష్ట్రాన్ని నేను వచ్చాకైనా కొంచెం అభివృద్ధి చేద్దామని ఆయనకు లేదు. చంద్రబాబు గారు ఉంటేనే డెవలప్ కానీ అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే చంద్రబాబు గారు వాళ్ళకి సాధ్యం కాబట్టి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తున్నారు. అనుకోవటానికి వాళ్ళు ఊహల్లో ఉండి అనుకుంటారేమో కానండి. నెక్స్ట్ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఈసారి మోసం చేసి గెలిచారు కానీ వచ్చే నెక్స్ట్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ వాళ్ళకి తావులేదండి. ఏకంగా 30 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారండి.